ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎవరెవరో రెచ్చిపోతున్నారో వాళ్ళు ఆవేశంలో ఏదైతే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు బీపీలు రైజ్ అయ్యి దాడి చేశారంటూ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మీద దాడి చేసినప్పుడు అది తప్పనినే అన్నాం. చంద్రబాబు గారి ఇంటి మీద దాడిని తప్పనినే మాట్లాడాం. అట్లాగే వివిధ వ్యవహారాల్లో ధ్వంసం చేసేది అయ్యన్న పాత్ర ఇంటి ధ్వంసాన్ని తప్పనినే మాట్లాడాం. గోడ పగలగొట్టడం తప్పనినే, చట్టబద్ధంగా చేయాల్సిన చట్టవిరుద్ధంగా చేస్తున్నారని మాట్లాడుకున్నాం. ఇప్పుడు శిలా విగ్రహాల ధ్వంసాలు, అట్లాగే శిలా ఫలకాల ధ్వంసాలు ఇవి జరుగుతూనే ఉన్నాయి. ఆపే ప్రయత్నం జరగట్లేదు. దాడులు జరుగుతున్నాయి, ధ్వంసాలు జరుగుతున్నాయి. ఇప్పుడంతా బాగానే ఉంటుంది ప్రస్తుతం. దీని పర్యవసానం ఏంటి? శాశ్వతంగా ఎవరు అధికారంలో ఉండరు కదా. అప్పుడు రేపు పొద్దున వాళ్ళు వస్తే మళ్ళీ వాళ్ళు ప్రతీకారాలు తీర్చుకుంటే ఇది ఇక పాలెగాళ్ల రాజ్యంగా మారిపోతుంది ఆంధ్రప్రదేశ్. ప్రజల ప్రాణాలకి భద్రత ఉండదా? ఈ పార్టీకో ఆ పార్టీకో కొమ్ము కాయాలి, లేదంటే కూడా కొడతారు, ఉంటే కొడతారు. ఇది ప్రస్తుతం పరిస్థితి అయితే మంచిదా? సమాజానికి ఆలోచించాల్సిన సందర్భం.